హాయ్ అండి. ఈరోజు 7th క్లాస్లో మొక్కలలో ప్రత్యుత్పత్తిలో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఈ లెసన్లో ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? జీవులు తమ వంశాన్ని కొనసాగించడానికి కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేయడం, అంటే కొత్తగా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడాన్ని ప్రత్యుత్పత్తి అంటాం. మొక్కలలో ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది? 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో లైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకొకటేమో అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తికి పువ్వులు లేదా విత్తనాలు అవసరమా అంటే అవేం అవసరం లేదన్నమాట. ఒక్కొక్కసారి మనకి కాండము, వేర్లు, రకరకాల భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తిలో. లింగరహిత ప్రత్యుత్పత్తిలో ప్రధాన రకాలు ఏవి అంటే వంశవృద్ధి, కలికల ద్వారా మరియు స్పోర్ ఫార్మేషన్, అంటే మనము బడ్డింగ్ అవి అంటుంటాం కదా, అవన్నమాట. వేర్ల ద్వారా కొత్త మొక్కలు వచ్చే వంశవృద్ధికి ఉదాహరణ ఏది అంటే గాజరు, బీట్రూట్, ఇక్కడ క్యారెట్ కూడా మనం చెప్పుకోవచ్చు. వీటిలో వేర్ల ద్వారా వాటి కొత్త మొక్కలు రావడం అనేది జరుగుతుంది. బంగాళదుంపలో ప్రత్యుత్పత్తి ఏ భాగం ద్వారా జరుగుతుందంటే కాండము, స్టెమ్ ద్వారా జరుగుతుంది. బంగాళదుంపలో మనందరం అది వేరు అనుకుంటాం, కాదు, అది కాండం. బ్రయోఫిలం ఆకుల నుండి కొత్త మొక్కలు రావడాన్ని ఏమంటారు అంటే వంశవృద్ధి అంటారు. అంటే ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి అని కూడా దీన్ని అనొచ్చు. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్క అని చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది బ్రయోఫిలం. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యమైన అవయవాలు ఏవి అంటే పుష్పాలు. అలైంగిక ప్రత్యుత్పత్తి అయితే కాండం, వేర్లు, పత్రము ఇలా ఏ భాగాల ద్వారా అయినా జరగచ్చు. బట్ లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలంటే పుష్పాలు ఉండాలి. పుష్పంలో పురుష భాగం పేరేమిటి అంటే ఆండ్రిషియం. ఆండ్రిషియంని పురుష పుష్ప భాగంని ఆండ్రిషియం అంటాం. పుష్పంలో స్త్రీ భాగం పేరు జైనాషియం. జైనాషియం అనేది, గైనాషియం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. మామూలుగా మనం దీనికి కోడ్ వచ్చేసి గైనకాలజిస్ట్ అంటుంటాం కదండి, స్త్రీలకు సంబంధించిన డాక్టర్. అలా మనం గైనాషియంని గుర్తు పెట్టుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది. పరాగ కణాలు అండాశయానికి చేరే ప్రక్రియను ఏమంటారు అంటే పరాగ సంపర్కం. దీన్నే పోలినేషన్ అంటాం. ఈ పరాగ కణాలు పురుష మొక్కకు సంబంధించినవి, అండాశయం స్త్రీ మొక్కకు సంబంధించింది. ఆ పరాగ కణాలు అండాశయాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. పరాగ కణం అండకణంతో కలిసే ప్రక్రియను ఏమంటామంటే ఫర్టిలైజేషన్ అంటాం. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కానికి ఒక ఉదాహరణ అయిన మొక్కలు ఏవి అంటే మొక్కజొన్న, కొబ్బరి. మొక్కజొన్న, కొబ్బరి రెండు కూడా